గోదావరి నదీ జలాల వినియోగము ప్రాజెక్టుల యొక్క అనుమతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సంపూర్ణమైన ముఖ చిత్రం గోదావరి జలాలకు సంబంధించిన సమాచారాన్ని అంతా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ వివరించడం జరిగింది. ఇక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ గారి నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారి వరకు తెలంగాణ ఉద్యమం సమయంలో నీళ్ల మీదనే మన ప్రధానమైన చర్చ జరిగింది. నీళ్లకు నాగరికతకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందో నీళ్లకు తెలంగాణ ప్రజలకు అంతకంటే దగ్గరగా వాటితో అనుబంధం ఉన్నది. ఈ నీళ్లలో జరిగిన అన్యాయమే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి పునాది పడ్డది. తెలంగాణలో ఉన్న ఎవరైనా ఏ విషయంలో అయినా ప్రధానంగా ఈరోజు ఈ సమావేశ స్థలిలో ఉన్నవాళ్ళు మిగతా విషయాలలో ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా భిన్నాభిప్రాయాలు ఉన్నా నీళ్ల విషయంలో మనందరికీ ఏకాభిప్రాయం ఉన్నది. తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలి. దానికి సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క నీటి హక్కులను కాపాడాలంటే ఒకటి సాంకేతికంగా, రెండు రాజకీయపరమైన విధానం, మూడు న్యాయపరమైన విధానం. సమయం సందర్భాన్ని బట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలనేది ఈ సమావేశంలో ఉన్న అందరి ఆలోచన, ముఖ్య ఉద్దేశం. కానీ గత ప్రభుత్వం దాదాపుగా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు కేసీఆర్ గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, అంతకంటే ముందు 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా శాఖలు నిర్వహించారు. అంటే 9.5 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు, చంద్రశేఖర్ రావు గారే ఈ శాఖలు నిర్వహించడం జరిగింది. చాలా మంది ఆ పార్టీలో ప్రభుత్వంలో అనుభవజ్ఞులు ఉన్న ఈ శాఖ మాత్రం వారి దగ్గరనే ఉంది. వారు తెలంగాణ ప్రజల హక్కులను కాపాడతారు. తెలంగాణ ప్రజల యొక్క నీళ్లను వాళ్ళు మన ప్రాంతంలో ఉండే భూములకు తరలిస్తారనేదే వాళ్ళని నమ్మిన వాళ్ళందరి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ నిర్లక్ష్యమో లేకపోతే అహంకారమో తెలియదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా మరణశాసంగా తయారైనాయి. ఈ ప్రాంతానికి ప్రధానంగా 2 నదులు, ఒకటి కృష్ణా నది, 2 గోదావరి నది. ఒక 2 నిమిషాలు కృష్ణా నది గురించి మనము చర్చించుకోవాల్సి వస్తే, కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు నికర జలాలు. నీళ్లను 3 రకాలుగా మనం చర్చించుకుంటాం: నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. నికర జలాలు అంటే గ్యారెంటీగా నీళ్లు వస్తాయనేది. మిగులు జలాలు అంటే అప్పుడప్పుడు కొంచెం అధికంగా సీజన్లో వానలు ఎక్కువ పడితే మిగులు జలాలు. వరద జలాలు అంటే అనుకోకుండా తుఫాన్లు వచ్చో లేకపోతే ఏదైనా కారణాల చేత విపరీతమైన నీళ్ళు వచ్చినప్పుడు వచ్చేటి వరద జలాలు. నీళ్ళని 3 రకాలుగా విభజించినప్పుడు నికర జలాల మీద స్పష్టమైన కేటాయింపులు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 500, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టీఎంసీల కేటాయింపులు జరిగితే, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 3 రాష్ట్రాలు కాస్త 4 అయినాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 4వ రాష్ట్రంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. మరి ఆనాడు విభజన సందర్భంగా ఈ నీళ్ల కేటాయింపులు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వివాదాలు వస్తాయనే ఆనాడు ముందస్తు ఆలోచనతోని మన్మోహన్ సింగ్ గారు అందరి సూచనలు తీసుకొని నదీ పరివాహక నిర్వహణ కమిటీలను, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ 2 రాష్ట్రాల యొక్క నీటి కేటాయింపుల నుంచి నీళ్ల వినియోగం వరకు వివాదాల పరిష్కారం కోసము ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డును అపాయింట్ చేసింది. ఏ రాష్ట్రానికైనా సమస్య ఉంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్ళి విన్నవించుకుంటే వాళ్ళ
ఎదురుగున్న రాష్ట్రాన్ని వివరణ అడిగి ఆ అనుమానాలను నివృత్తి చేయడము, లేకపోతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడానికి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాలని ఆ రోజు ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా కృష్ణా నదిలో ఉండే ప్రాజెక్టుల ప్రాతిపదికన నీటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు 2015లో హరీష్ రావు గారు, ఆనాటి ప్రభుత్వం అందరూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి 811 టీఎంసీలను